హాయ్ గైస్, నిన్నైతే మాత్రం ఎపిసోడ్ చూశాక నాగార్జున గారు హోస్టింగ్ చూసి మీకు ఏమనిపించింది? ఒక్క ముక్కలో చెప్పండి. గౌతమ్కి నిఖిల్కి తేడా ఉందా లేదా, అంటే తేడా చూపించారా లేదా నాగార్జున గారు? ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. ఎంత డిఫరెన్స్ స్వామి, లాస్ట్కి వచ్చేసిన తర్వాత కూడా ఇంత డిఫరెన్స్ ఎందుకు అసలు నాకు అర్థం కాలే. అంటే ఏంటి వ్యత్యాసం గౌతమ్కి నిఖిల్కి? ఏంటి నిఖిల్ మీద అంత ప్రేమ నాకు అర్థం కావట్లేదు ఈ బిగ్ బాస్ టీమ్కి. నిఖిల్ అంటే ఎందుకు అంత ఇది చూపిస్తున్నారు? దీని గురించి మాట్లాడుకునే ముందు మన యూట్యూబ్లో ఒక రివ్యూర్ గురించి మనం మాట్లాడగలనమాట. మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసారు, ఇతని బాధ ఏంటి అని పెట్టాను, చూసారు కదా. సో ఇతని బాధ ఏంటి అన్నది ఎవరో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఏంటంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో నేను ఒక మెసేజ్ చూశాను, నిఖిల్ ఏం పాకిస్తాన్ వాడు కాదురా బాబు అని చెప్పి. ఎవరు చెప్పారు సార్ అసలు? ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఇవి అవి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు మీరు? ప్రతిసారి మీకు ఇది ఒక అలవాటు అయిపోయింది. భాషని క్రియేట్ చేసింది మీరే. తర్వాత ఇప్పుడేమో పాకిస్తాన్ వాడు కాదురా బాబు అని చెప్పి ఏం చెప్పాలనుకుంటున్నారు జనాల్లోకి? ఎవడన్నాడు ఇప్పుడు పాకిస్తాన్ వాడు అనేసి? ఎవడన్నాడు ఇండియా వాడు కాదనేసి? మాకు తెలీదా ఇండియా వాడు కాదా? మీరే భాష అంటారు, మీరే పాకిస్తాన్ కాదు అంటారు. ఎందుకు జనాల్లో ఏదో ఒకటి రెచ్చగొడుతున్నారు? సో నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు. ఏదో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, అందులో ఏదో పెద్ద 2 లక్షలు పైగా ఉన్నారు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడలేము కదా. సో చూసుకొని మాట్లాడితే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండేవాడు రివ్యూ రావడం ఎప్పటికీ. జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. నేను ఏట్ పెట్టాను స్టోరీలో, నా మాట కూడా వినకండి, ఎవరి మాట వినొద్దు, నా మాట కూడా వినకండి. మీకు నచ్చిన వాళ్ళకి ఈ లాస్ట్ వీక్ ఎవరిని మిస్ చేసుకోకుండా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేసుకోండి అని చెప్పాను. ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటేసుకోండి. నిఖిల్ నచ్చాడా నిఖిల్కి ఓటేసుకోండి, గౌతమ్ నచ్చాడా గౌతమ్కి ఓటేసుకోండి, నబిల్ నచ్చాడా నబిల్కి ఓటేయండి, ప్రేరణ నచ్చిందా ప్రేరణకు ఓటేయండి. అంతేగాని ఈ రివ్యూర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారంటే, నేను ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తుంటాను, కానీ ఏ రోజు కానీ నేను పలానా వాళ్ళకి ఓటు ఇవ్వండి లేకపోతే పలానా వాళ్ళకి ఈ సపోర్ట్గా ఉండేటట్టు ఎప్పుడు నేను అలా మాట్లాడలేదు. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి. నాకు మాత్రం అంటే ఏది కరెక్ట్ అనిపించింది, ఏది రాంగ్ అనిపించింది ఎపిసోడ్లో మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. బట్ ఓట్ వేయండి అని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ మాత్రం నేను ఎప్పుడు చేయను. తను ఎలా ఉన్నాడంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో నిన్నేమో పాకిస్తాన్ నిఖిలేం పాకిస్తాన్ కాదు అంటున్నాడు, అది అనవసరమైన స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంతకు ముందేమో ఒకసారి నాకు పృథ్వీ చాలా బాగా నచ్చాడు బాబోయ్, అసలు నేను పృథ్వీకి ఓటేస్తాను అసలు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్. ఏంటి ప్రతిసారి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జనాల్ని? నాకు అస్సలు నచ్చలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా నిన్న మన ఎపిసోడ్ గురించి వచ్చేద్దాం. అసలు ఏంటా హోస్టింగ్? ప్రతి శనివారం రావడం, గౌతమ్ని చివాట్లు పెట్టడం, నిఖిల్ని అలా అలా టచ్ చేసి వదిలేయడం, వెళ్ళిపోవడం. ఇదే రిపీట్ అవుతుంది ప్రతి శనివారం. ఇదే రిపీట్. వస్తారు గౌతమ్ని తిడతారు, రిపీట్. వస్తారు గౌతమ్ని తిడతారు, రిపీట్ 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 రిపీట్. ఇలాగే ఉంది. నిన్న గౌతమ్ని నించోబెట్టి 20 నిమిషాలు సీరియస్గా అక్కడ ఎపిసోడ్కి సగానికి సగం గౌతమ్ని తిట్టుకొని క్లాస్ పీక్కొని అక్కడ నించున్నారు. గౌతమ్ ఏదైనా మాట్లాడితే అలా కాదు అని ప్రూవ్ చేసినంత వరకు ఒప్పుకోరు. మళ్ళీ అదే నిఖిల్ నించొని నిన్న ఎంతలా ఫ్లిప్ అయ్యాడు నిఖిల్. అసలు దారుణంగా ఫ్లిప్ అయ్యాడు. చెప్తా ఫ్లిప్ ఎలా అయ్యాడు. సార్ నేను యాక్చువల్గా అక్కడ నాకు స్లాప్ అయ్యింది సార్, స్లాప్ అయిన తర్వాత నేను అలాగ అనాల్సి వచ్చింది, కానీ నేను ఎక్కడ కావాలని కొడుతున్నట్టు నువ్వు కావాలని కొడుతున్నావు అని మాత్రం నేను ఎక్కడ అనలేదు సార్ అని చెప్తా. ఎంత దారుణమైన ఫ్లిప్ రా నాయన. అసలు గౌతమ్కి వీడియోస్ ప్లే చేసి గౌతమ్ పరువు అక్కడికక్కడే తీసిన హోస్ట్ వీడియోస్ ప్లే చేయొద్దని అనట్లే, బట్ గౌతమ్కి వీడియోస్ ప్లే చేసి గౌతమ్ తప్పు అని ప్రూవ్ చేసినప్పుడు నిఖిల్ కూడా వీడియోస్ ప్లే చేసి నిఖిల్ కూడా తప్పు అని ప్రూవ్ చేయాలి కదా. ఏం చూపించారు? స్లాప్ అక్కడ అది ఇంటెన్షనల్గా చేసిందా లేకపోతే నోరు కూడా తిరగట్లేదు, ఇంటెన్షనల్గా చేసిందా? గౌతమ్కి అక్కడ స్లాప్ వీడియో ప్లే చేసి అది కాదని చూపించారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ నిఖిల్ అక్కడ ఏం ఫ్లిప్ అయ్యాడు? నేను కావాలని కొట్టాడని ఎక్కడా అనలేదు సార్ అని చెప్పి అన్నాడు. ఎంత దారుణమైన ఫ్లిప్ అది. ఆ వీడియో ప్లే చేయాలి కదా. ఎంత క్లియర్గా ఒక ప్లేయర్ మీద ఇంత మాట అంటాడా అని చెప్పి మనం అందరూ రివ్యూస్ చేసాం, చాలామంది యూట్యూబర్స్ రివ్యూస్ చేశారు కదా. ఎంత క్లియర్ దారుణమైన ఫ్లిప్ ఇది. కావాలని కొట్టలేదు అనలేదట. ఎంత ఇదంటే నిఖిల్ క్లియర్గా అన్నాడు, ఏమో నువ్వు కొట్టినా కొడతావు అని చెప్పి అన్నాడు. ఆ వీడియో ప్లే చేయొచ్చు కదా. నువ్వు కావాలనే కొట్టావు అని చెప్పి అన్నట్టు మాట్లాడాడు నిఖిల్ ఆ రోజు. వీడియో ప్లే చేయలేదు. ఏంటి డిఫరెన్స్? అసలు ఏంటి నిఖిల్ మీద అంత ప్రేమ ఈ బిగ్ బాస్ టీంకి? నాకు అర్థం కావట్లేదు. ఏమి ఇచ్చి వచ్చాడు నిఖిల్? అసలు ఎందుకు అంత కారిపోతుంది నిఖిల్ మీద? తప్పు ఎవరిదన్నా తప్పు అని చెప్పాలి కదా. సో గౌతమ్ తప్పు అని చెప్పారు, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బట్ నేను నిఖిల్కి ఏం చెప్పట్లేదు. పైగా దీనికి తోడు గైస్, మీరు గమనించారా లేదో కామెంట్ చేయండి. ఎంతమంది పాయింట్కి అగ్రీ చేస్తున్నారు లైక్ చేయండి. మీరు చేసిన లైక్లు చూసి ఓకే నా పాయింట్లతోనే ఇంతమంది అగ్రీ చేస్తున్నారని నేను చూస్తాను. ఎంతమందికి అనిపించింది నిన్న గౌతమ్కి క్లాస్ పీకుతున్నప్పుడు వరుసగా నించోబెట్టి గౌతమ్ ఏం మాట్లాడినా అది తప్పే అని ప్రూవ్ చేశారు.
బట్ నిఖిల్తో మాట్లాడి నిఖిల్ తప్పు చెప్తున్నప్పుడు నిఖిల్ అలా కాదు, నిఖిల్ స్పోర్టివ్నెస్ ఉంటుంది నిఖిల్ అని చెప్పి మెల్లగా మాట్లాడుతూ మధ్యలో అవినాష్ని లేపి, అవినాష్ ఏంటి అవినాష్ అంట, మళ్ళీ రోహిణిని లేపి, మళ్ళీ ఏంటి కామెడీ ఏంటి మధ్యలో నిఖిల్కి పీకుతున్న క్లాస్ టైంలో ఈ మధ్యలో ఈ కామెడీ ఏంటి అంటే అంత తేలిగ్గా నిఖిల్ అంటే ఆ టాపిక్ జనాలకి నిఖిల్ మీద వెళ్ళకూడదు, నిఖిల్ తప్పు అని చెప్పి జనాలకి ప్రూవ్ చేయకుండా ఉండడం కోసం మధ్యలో అవినాష్ని లేపి, రోహిణిని లేపి, ప్రేరణను లేపి వీళ్ళతో కామెడీ చేయించి జనాల దృష్టి మార్పించడానికి, ఓకే నిఖిల్ ఏం తప్పు చేయలేదు అంటే నిఖిల్ తప్పు చేశాడు అని జనాలు అక్కడ ఆ టైంకి ఆలోచించకుండా ఉండడానికి బిగ్ బాస్ చేసిన ప్లాన్ ఇది. ఎంత క్లియర్గా దొరికిపోయారు అసలు. గౌతమ్ క్లాస్ పీకినప్పుడు అందరూ ఎంత సైలెంట్ కూర్చొని ఉన్నారో, నిఖిల్ క్లాస్ పీకినప్పుడు కూడా అంతే సైలెంట్ కూర్చొని నాగార్జున గారు అంతే గట్టిగా అరిస్తే అంతే గట్టిగా అక్కడ క్లాస్ పీకితే చాలా బాగుంటుంది. ఈ పాటికి ఇక్కడ నేను ఈ వీడియో చేయకపోదును, కానీ అక్కడ చూస్తే కామెడీ చేసి పారదొబ్బారు మొత్తానికి నిఖిల్ పీకుతున్న క్లాస్ టైంలో. సో నిఖిల్ దగ్గర అసలు సీరియస్గా క్లాస్ పీకే ధైర్యం బిగ్ బాస్ టీంకి లేదా, లేకపోతే నిఖిల్కి ఏమైనా ఫేవర్ చేస్తున్నారా, లేకపోతే ఈ వీక్ ఓట్లు నిఖిల్కే పడాలని బిగ్ బాస్ టీం ఏమైనా ప్లాన్ వేస్తుందా? ఇందులో ఏదైనా జరగాలి, ఏదైనా జరగచ్చు. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం నిన్న హోస్టింగ్ చూసాక వద్దురా స్వామి, మరి నెక్స్ట్ సీజన్ నుంచి అయినా మార్చండిరా బాబు అని అనిపించింది నాకైతే. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి, చూస్తాను ఎంతమంది లైక్ చేస్తారో. సో నాకైతే ఇలాగే అనిపించింది. అండ్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు, ఈ టాపిక్ అయితే మాట్లాడదాం. మీకు ఇస్తున్నాను ఇప్పుడు ఈ టాస్క్. నేను ఓటింగ్ కాదు ఏటి కాదు, గౌతమ్ విన్ అవుతాడు అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, నిఖిల్ విన్ అవుతాడు అనుకుంటే కిందన నిఖిల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పి కామెంట్ చేయండి. సో ఎంతమందికి అక్కడ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే లైక్స్ ఎక్కువ ఉన్నాయో చూద్దాం. సో నేను చూస్తాను, నేను ఆప్షన్ సెట్ చేస్తాను. సో ఏంటంటే నిఖిల్ విన్నరా గౌతమ్ విన్నరా అన్నది నేను పోల్ కూడా పెడతాను, యూట్యూబ్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఇన్స్టాగ్రామ్లో ఈరోజు అండ్ రేపు ఏమేమి జరుగుతుంది మొత్తం అన్నీ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అండ్ ఓటింగ్స్ కూడా పెడుతుంటాను, ఓట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ వేసుకోండి. నిఖిల్కైనా, గౌతమ్కైనా, ప్రేరణకైనా, నబీల్కైనా, అవినాష్కైనా, ఎవరికైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు అయితే వేసుకోండి. సో ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, ఇంకేం ఉండదు. ఈరోజు ఎపిసోడ్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది. సో హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేసుకోండి. బ్రాడ్కాస్ట్ ఛానల్లో అతను అది పెట్టాడు, ఇతను ఇది పెట్టాడు, అందులో ఎక్కువ ఉంది, సో డౌటే లేదు మా కంటెస్టెంట్ ఓడిపోతాడు అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోద్దు. అవన్నీ అల్ఫా టప్ప పోలే, అవన్నీ నాది కూడా అల్ఫా టప్ప పోలే, నాది కూడా పట్టించుకోవద్దు. ఏంటంటే మనం వీడియోస్ చేస్తాం కదా, సో వీడియోస్ గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే ఈ పోల్స్ అనమాట. సో నాకు బ్రాడ్కాస్ట్ ఛానల్ లేదు. సో బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే ఓటింగ్ అన్నది అసలు ఫేక్. అది అంటే ఫేక్ అంటే ఒకే వ్యక్తి నేనే ఇప్పుడు గౌతమ్కి, నిఖిల్కి, ప్రేరణకి ముగ్గురికి కూడా ఓట్లు వేసుకోవచ్చు ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో. ఆ పోల్స్ని పట్టించుకోవద్దు. యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా మీరు చూసి చెక్ చేసుకొని అది ఓట్ చేసుకోండి. అది కూడా అసలు నమ్మడానికి లేదు. మీరు డైరెక్ట్గా హాట్స్టార్లోని ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికైనా ఓట్ వేసుకోండి. నేను ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేసుకోండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. మీకు ఏమనిపించింది, ఈ పాయింట్స్ కరెక్టా కాదా కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.